ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన అభయమిచ్చే వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. భయపడకుడి అని దేవుడు సెలవిస్తుండగా, ఏ విషయంలోనూ ఏ పరిస్థితుల్లోనూ మనము భయపడటకు వీల్లేదు. ఎందుకనగా వాక్యం సెలవిస్తుంది, భయము వలన నరునికి ఉరి వచ్చును, కానీ విశ్వాసం వలన ధైర్యం వచ్చును. ఈరోజు విశ్వాసము ద్వారా మనము ధైర్యంతో దేవుడు మనకు అప్పగించిన ప్రతి పని, ఆయన ఇచ్చిన ప్రతి పిలుపును నమ్మకంగా నెరవేర్చుటకు ధైర్యం కలిగి జీవిస్తాం. జీవిత యాత్రలో నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక భయపడకము. కరువు కాలంలో, బలహీన సమయంలో, ప్రమాద సమయంలో, శోధనలో, ఇబ్బందులు, మరి జీవితంలో ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్ననో భయపడకుడి అని సెలవిస్తున్న దేవుడు మన పక్షంలో ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకొని ఈరోజు మన ప్రతి భయమును, ప్రతి అనుమానమును, ప్రతి ఆందోళనను దేవుని సన్నిధిలో సమర్పించి ప్రార్థనలుగా మార్చి దేవునికి అర్పించినప్పుడు మనల్ని ధైర్యపరిచి ప్రతి పరిస్థితిలో మనల్ని విజయవంతంగా నడిపించుటకు దేవుడు మన కొరకు మన పక్షంగా వేచి ఉన్నాడు. కనుక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని మీరు సెలవిస్తుండగా, ప్రభువా, ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకొంచున్నాం అయ్యా. వారి హృదయంలో ఎటువంటి భయము, కలవరం, కన్నీళ్లు, ఆందోళన, అనుమానాలు ఉన్నాయో ప్రభువా, ప్రతి ఒక్కటి ప్రభువా మీ సన్నిధిలో మీకు సమర్పిస్తూ ఉండగా, ప్రభువా మీ బిడ్డలను ధైర్యపరచమని వేడుకొంచున్నాం, జీవంతులుగా చేయమని వేడుకొంచున్నాం, విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. ఆశ్చర్య అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించి ప్రభువా గొప్ప సాక్ష్యములుగా తండ్రి అయ్యా వారి సమస్యలు మీరు మార్చమని వేడుకొంచు. మీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన ఆలకించినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.